తాడెందుకేశారు? అదా, వయసులో ఉన్నప్పుడు వాటికి పొగరు ఎక్కువ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి అలా వేస్తారు. మీ ఆడాళ్ళకు కూడా కోపం ముక్కు మీద ఉంటుంది కదా, అందుకే ముక్కు కుట్టి ముక్కు ఉడకబెడతారు. మరి చెవులు కూడా కొడతారు, వాటికి కూడా కోపం ఉంటుందా? వాటికి తాపం ఎక్కువ. అన్నట్టు రాకుండా చూడరా, అడిగాని చూసాడంటే ఆడనే చేస్తాడు, మనల్ని చెప్పేస్తాడు. పంపచి ఫిజికల్ గా మింగేశారేట్రా అలా అంటే పోయారు. ఇంకేం కావాలి? నీలు ఆగు. శివ, అడ్డులేనే వెళ్ళాలి. ప్లీజ్ నీలు, ప్లీజ్. లేదు, నాకు పెళ్లికి ముందు ఇలాంటివన్నీ నచ్చావు. తప్పే ఉంది అంటే నా మీద నమ్మకం లేదా? అలాని కాదు, ఇంటి దగ్గర మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి. ఆమె రోజు వెయిట్ చేసేదే కదా, నేను ఎంతకాలం నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా? లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ నీలు. అబ్బా, ఆశ చూడు, ఇలాగైతే మన గ్యారంటీగా ఆడపిల్ల పుడుతుంది. ఎందుకు? ఎందుకా, రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్ళి మమ్మీతో లేనిపోని అబద్ధాలు చెప్తున్నాను. అంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారా? అవును. మరి నిజాలు చెప్తే మగపిల్లలు పుడతారా? అవును. పిల్లలు పుట్టాలంటే నిజాలు అబద్ధాలు చెప్తే చాలన్నమాట, పెళ్లి చేసుకోనక్కర్లేదు. నీలాంటి పోకిరీలుంటే పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు పుడతారు. నువ్వెవరో గుర్తుపట్టలేదనుకుంటున్నావా? శ్రీధర్. నిజంగానా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడే. ఓకే, షల్ వి స్టార్ట్? ఓకే. శంకర్ సార్, ఇప్పుడు మనం ఒక శారీ యాడ్ చేయాలండి. దానికి ముందు మీతో ఒక ఫోటో సెషన్ చేయాలి. సో మీరు ఈ చీర కట్టుకుని రండి. మధ్యలో ఈ మీరు అండి బండి ఇవన్నీ ఎందుకు?
మిమ్మల్ని గౌరవించాలనండి. గౌరవం వద్దు, కడుదుకుంటూ వద్దు. నువ్వు ఏ అంటేనే మనకు చాలా ఇదిగా ఉన్నట్టు. ఏయ్, నువ్వు ఈ చీర కట్టుకురాబా. అంతొద్దు, ఎక్కువైందా? ఏయ్, ఒకసారి చీర కట్టుకుని రావా? ఇది చాలు. అయిందా? అయిపోతుందండి. ఏంటి లేటు? శారీ కట్టుకోవడం రావడం లేదండి. హా. రాలేదానివే, శారీ కట్టుకోవడం కూడా రాదా? ఇంతవరకు నేను ఎప్పుడు శారీ కట్టుకోలేదండి. నా దగ్గర ఉన్నవన్నీ మోడర్న్ డ్రెస్. అయ్యో. ముందు చీర ఇప్పు. ఓఫో, లంగా ఎక్కడ కట్టాలో కూడా తెలీదా నీకు? లంగాని బొడ్డుకి 2 ఇంచుల కింద కట్టాలి. దించు దించు. అదే, ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉందో. బ్యూటిఫుల్. అందమే నిన్ను చూసి అసూయపడేలా ఉన్నావు. చేస్తే నీలాంటి దాన్నే చేయాలి, అప్పుడే జీవితం ధన్యం అవుతుంది. ఏయ్, ఏంటేంటి? ఏంటన్నా? అదే అదే, చేస్తే నీలాంటి అమ్మాయినే హీరోయిన్ గా చేయాలి అంటున్నా. డబుల్ మీనింగ్ తో అంటున్నావు కదూ? అబ్బో, ఇక నా వల్ల కాదు సత్యభామ. You naughty. షార్ట్ రెడీయా? Mm.